ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది లావణ్య. కన్నీళ్లు పెట్టుకుంది, క్షమాపణలు చెప్పింది, పశ్చాత్తాపం వ్యక్తం చేసింది లావణ్య. అంతేకాదు ప్రతి క్షణం భయంతో బతుకుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే మస్తాన్ సాయి గురించి మాట్లాడుతూ పదుల సంఖ్యలో అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేశాడు. చాలా మంది అమ్మాయిల జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడు. ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు, ప్రాణం మానంతో పోరాడుతున్నా, సొసైటీ సపోర్ట్ ఉండదని తెలిసి కూడా పోరాటం చేస్తున్నా అని తెలిపింది. నా జీవితం కోల్పోయాను, నా మనిషిని కోల్పోయా, రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా అని తెలిపింది లావణ్య. నేను ఏ వీడియోలు రిలీజ్ చేయలేదు, నాకు జరిగిన అన్యాయం వేరే అమ్మాయిలకు జరగొద్దనేదే నా తాపత్రయం అంటుంది లావణ్య. అలాగే రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని ఉంది. నేను నా జీవితాన్ని కోల్పోయా, రాజ్ తరుణ్ నేను చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, మస్తాన్ సాయి వల్లే మా మధ్య గొడవలు జరిగాయి, మస్తాన్ సాయితో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది లావణ్య.